పిఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో ఈ నెల 9, 10, 11 తేదీల్లో 96వ వార్షిక మహాసభలు నిర్వహించనున్నట్లు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా తెలిపారు. పిఠాపురంలోని పీఠం నూతన ఆశ్రమం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలీషా మాట్లాడారు. 1472వ సంవత్సరంలో స్థాపించబడిన శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం 552 సంవత్సరాలుగా దేశ సమగ్రత, విశ్వమానవ శాంతి కొరకు పాటుపడుతోందని తెలిపారు. హర్ష సూఫీ సిద్ధాంత స్ఫూర్తితో సర్వమత సమానత్వమైన ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో కూడిన ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన చైతన్యాన్ని సభలకు అందజేస్తున్నామని ఆలీషా పేర్కొన్నారు. వార్షిక మహాసభలు 9, 10, 11 తేదీల్లో నూతన ఆశ్రమం ప్రాంగణంలో ఈ ఆధ్యాత్మిక సదస్సు నిర్వహింపబడుతుంది. 96 సంవత్సరాలుగా ఈ మహాసభలు నిర్వహింపబడుతున్నాయి. ఈ పీఠం యొక్క తత్వము సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికపై మోసి సర్వమత సమ్మతమైన ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రసాదిస్తూ మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనే అనుభవపూర్వకమైన తాత్విక జ్ఞానామృతాన్ని ప్రసాదించి మానవుల మధ్య మతాల రూపంలో ఒక మహోన్నతమైనటువంటి సమైక్యతను ప్రసాదించి ధరించేటువంటి పరమత సహనంతో కూడినటువంటి మతాతీత ఆధునిక మానవతా దేవాలయం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. ఇది ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రము, సామాజిక సేవా నేత్రము అనే 2 నేత్రాల ద్వారా దర్శింపగలిగినప్పుడే మనలో దైవత్వాన్ని దర్శించేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనలో ఏర్పడుతుంది. ఆ విధంగా మన దేహానికి 2 నేత్రాలు ఎంత అవసరమో అదేవిధంగా మానవ జన్మ సార్థకత పొందడానికి ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రము, సామాజిక సేవా నేత్రము అనే 2 నేత్రాలతో దర్శించే విధంగా ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు, అందులో భాగంగా విద్య, వైద్యం, దాతృత్వ, పర్యావరణ పరిరక్షణ, స్త్రీ శిశు సంక్షేమ సేవా కార్యక్రమాలు అనేటువంటి 5 కార్యక్రమాలు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా